హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరోహణమై మరలా తిరిగి మన కొరకు మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా. ఒకవేళ మీ కుటుంబ సభ్యులైనా కానీ మీ పక్కన ఉన్న వారిని చూసి ప్రైజ్ లార్డ్ అనో, హల్లెలూయానో, దేవునికి స్తోత్రమనో, గుడ్ మార్నింగ్ అనో ఏదో ఒకటి చెప్పండి. దేవుని సాన్నిధ్యంలో మనం ఉన్నాం అనగా దేవుని వాక్యము వివరించబడుతున్న చోటులో మనం ఉన్నాం. మీరు దేవుని వాక్యం వింటున్నారు. ఈ దినాల్లో ఎటువంటి డిష్ లేదా కేబుల్ యొక్క సమస్యలు ఏం లేకుండా మీరు ప్రతిదినము దేవుని వాక్యం వింటున్నారని భావించి ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ కార్యక్రమాలు కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నేను పాపులర్ స్పీకర్నేం కాదు, అలాగని నేను పాపులర్ కావాలని కోరుకోవడం లేదు. కానీ కొంతమంది ఈ కార్యక్రమాలు విని దీవించబడుతున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం యేసు యొక్క అధికారం గురించి మనం మాట్లాడుకున్నాం. యేసుకు అధికారం ఉంది. యేసు క్రీస్తు, క్రీస్తు అన్నారు, క్రిస్టోస్ అనగా మెస్సి, అభిషేక్తుడు. అభిషేకము అనేది దేవుని యొక్క ఆత్మ సంబంధమైన అధికారాన్ని సూచిస్తుంది. దేవుని బిడ్డలకు అభిషేకం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో దేవుని ఆత్మాభిషేకము లేని ప్రజలు అధికంగా ఉన్నారు. యేసు యొక్క అధికారంలో మనం 5 విధాలైనటువంటి అధికారాన్ని మనం చూసాం. ఆయన తీర్పు తీర్చడానికి అధికారం కలిగి ఉన్నాడు, లేదా తండ్రి యొద్ద నుంచి పొందుకున్నాడని. రెండోదిగా ఆయన బోధించుటకు అధికారం కలిగి ఉన్నాడని. మూడోదిగా ఆయన క్షమించుటకు అధికారం కలిగి ఉన్నాడని. తర్వాత నాలుగోదిగా ఆయన పరిచర్య చేయించడానికి, అనగా శిష్యుల ద్వారా పరిచర్య జరిగించడానికి అధికారం కలిగి ఉన్నాడని, అధికారంను బదిలీ చేశాడని. ఐదవదిగా ఆయన పంపుటకు అధికారం కలిగి, నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరందరూ 4 గోడలకే పరిమితం అవ్వండి అని కాదు, 4 దిక్కులకు వెళ్ళండి, 4 మూలలకు వెళ్ళండి. గో ప్రీచ్ ద గాస్పల్ హియర్ అండ్ దేర్. స్తోత్రం. దేవుని రాజ్య సువార్తను అక్కడ ఇక్కడ ప్రకటించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter 35th verse. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాల నుంచి నేను చదువుతున్నాను. 35వ వచనం. స్తోత్రం. జాన్ వాస్ ఎ బ్లేజింగ్ షైనింగ్ టార్చ్ అండ్ ఫర్ ఎ షార్ట్ టైమ్ యూ బాస్క్ ఇన్ హిస్ లైట్ విత్ గ్రేట్ జాయ్. జాన్ వాస్ ఎ బ్లేజింగ్ షైనింగ్ టార్చ్. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇక్కడ రాయబడిన మాటలు, ఆర్ ఎ ల్యాంటర్న్ ఆర్ చేసింగ్ ఫ్లేమ్స్, అనగా వెంటాడేటువంటి జ్వాలలు కలిగిన వాడుగా, లేకపోతే జ్వాలలు కలిగిన దీపంగా, ఒక దివిటీగా. జాన్ వాజ్ ఏ ఆరిపోయినా అని కాదు, హీ వాజ్ ఎ బ్లేజింగ్ అండ్ షైనింగ్ టార్చ్. టార్చ్ అంటే మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టార్చ్ లైట్స్ అని పాత రోజుల్లో వాడేవాళ్ళు. ఇప్పుడు మొబైల్ ఫోన్స్లో కూడా, సెల్ ఫోన్స్లో టార్చ్ ఆప్షన్ ఇచ్చేసాడు. మన పవిత్ర బైబిల్లో వాడుక భాషలోని తర్జుమాలో మనం గమనిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను ఒక దీపములా మండుచు, ఒక దీపములాగా మండుతూ,
వెలుగునిచ్చాడు. కొంతకాలం మీరు ఆ వెలుగు ద్వారా లాభం పొంది ఆనందించారు. దేవునికి స్తోత్రం. మీకేదో లాభం వచ్చింది, లబ్ధి వచ్చింది, మీరు కొంతకాలం మాత్రమే. కారణం ఏంటంటే ఆయన కొంతకాలమే పరిచర్య చేశాడు, తర్వాత ఆరిపోయాడు, దీపం ఆరిపోయింది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అది రెపరెపలాడుతున్నటువంటి దీపంలాగా ఉంది. ఇక్కడేమో ప్రకాశించుతున్న దీపం, రెపరెపలాడుతున్న దీపం. అదే అధ్యాయంలో ఆయన చంపించబడ్డాడు, లేదా మార్కు సువార్త 6వ అధ్యాయంలో చంపబడ్డాడు. అయిపోయింది, దీపం ఆరిపోయింది. యోహాను యొక్క దీపం ఆరిపోయింది. యోహానుకు పరిచర్య చేయాలి, లేదా ఇంకా ఏదో చేయాలంటే తపనలన్నీ అక్కడితో ఆగిపోయినాయి. అతను దివిటీగానో లేకపోతే టార్చ్గానో ఉన్నాడు, బాగానే ఉంది. యోహానులాగా మనం ప్రకాశించాలంటే, అనగా అంధకారములో వెలిగిస్తున్నట్టు ఒక టార్చ్ అని కాదు, అతను టార్చ్ లాంటి, దివిటీ లాంటి, దీపం లాంటి వ్యక్తి అని. అనగా తన చుట్టూ ఉన్నటువంటి చీకటిని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి అతను. మన చుట్టూ అలుముకున్నటువంటి అంధకారాన్ని, ఆత్మీయ అంధకారాన్ని అంతం చేయడానికి ఒక తీర్మానాన్ని మనం తీసుకోవాలి. సువార్త ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా, సత్యం తెలియజేయడం ద్వారా, శిష్యత్వంలో నడిపించడం ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి చీకటిని చీకటిని మనం చంపేయచ్చు, లేకపోతే తొలగించేయచ్చు. చీకట్లు ఎన్నో జరుగుతున్నాయి, పాపాలు జరుగుతున్నాయి. చీకట్లో చేయరాని పనులు, జరగరాని పనులు జరుగుతున్నాయి. చీకట్లో గాయపడుతున్నాడు మనుషుడు, తడబడిపోతూ ఎక్కడికి వెళ్ళాలో ఏంటో అర్థం కాక, మార్గం తెలియక అతను పడిపోతున్నాడు. అంధకారంలో ఉంది లోకం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను. గాఢాంధకారపు లోయ అనుభవంలో గుండా మనం వెళ్ళినప్పటికీ మనం వెళ్తున్నాం. యోహాను కూడా వెళ్ళాడు ఆ అనుభవంలో. ఈ మండుచు ప్రకాశించుతున్న దీపం తాను చెరసాల్లో వేయబడ్డప్పుడు మానసికంగా లేదా ఆత్మీయంగా గాఢాంధకారపు లోయ గుండా వెళ్ళినటువంటి అనుభవంలో ఉన్నాడు. స్తోత్రం. భక్తులందరి జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నాయి, ప్రకాశించేటువంటి. ఒక్కసారి వెలిగించబడి అనే మాటను హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తున్నాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు అంటే అతన్ని ఎవరో మండించారు, అతన్ని ఎవరో రగిలించారు, లేకపోతే అతన్ని వెలిగించారు. నా దీపమును వెలిగించువాడవు నీవే అనే కీర్తనాకారుడు 18వ కీర్తనలో అంటాడు. మన దీపాలను వెలిగించేది, ఆత్మ దీపాలను వెలిగించేది ప్రభువే. అనగా ఈ దీపం అంటున్నప్పుడు దేవాలయాల్లో వెలిగించేటి, అయితే టెంపుల్స్లోనో క్రిస్టియన్ చర్చెస్లో, కొన్ని చర్చెస్లో వెలిగించేటువంటి క్యాండిల్ గురించి మాట్లాడుతున్నారంటే కానే కాదు. యోహాను గురించి చెప్పబడినటువంటి ఒక పోలిక, జాన్ ద బ్యాప్టిస్ట్ను గురించి చెప్పబడిన పోలిక ఏంటంటే హీ వాజ్ ఎ బ్లేజింగ్. స్తోత్రం. అనగా ఆయన మండుచు ప్రకాశిస్తున్నాడు, ప్రకాశించేటువంటి అనుభవం, లేచి తేజరిల్లినటువంటి అనుభవం, అరైజ్ అండ్ షైన్ ఎక్స్పీరియన్స్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్టుగా అరైజ్ అండ్ షైన్, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. అనగా నువ్వు వెలిగించబడడానికి సిద్ధంగా ఉండు, దేవుడు నిన్ను వెలిగిస్తాడు. ఆయన. అంధకారంలో నిండిపోయిందేమో, అంధకారంలో ఉన్నావేమో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకాశించడం ఎలా? షైన్ కావడం అంటే ఎలాగా? దాని గురించి మనం 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను ఎలా మండాడు? దేవుడు మంటను పుట్టించాడు, ఆయన మండాడు. దేవుడు రగిలించాడు, ఆయన రగులుకున్నాడు. ఆయన ప్రకాశించడానికి ఉన్నటువంటి కారణాల గురించి మనం 4 కారణాలు మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన పేరు యోహాను. సడన్లీ ఎ మ్యాన్ అపియర్డ్ హూ వాస్ సెంట్ ఫ్రమ్ గాడ్, ఎ మెసెంజర్ నేమ్డ్ జాన్. అకస్మాత్తుగా ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు, దేవుని యొద్ద నుంచి పంపబడిన మనిషి.
అతని పేరు జాన్, యోహాను అని చెప్పి వాళ్ళ నాన్నగారు ప్రధాన యాజకుడు, వాళ్ళ అమ్మ ప్రవక్తి, అదంత మంచి స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఫ్యామిలీ అండి అని ఎటువంటి ఇంట్రక్షన్ లేదు. స్తోత్రం, హల్లెలూయా. యోహాను పంపబడ్డాడు. అరణ్యములో నుంచి ఇంటికి పంపబడ్డాడని కాదు, ఇంట్లోంచి అరణ్యములోకి, అరణ్యములోంచి అంతఃపురంలోకి పంపబడుతున్న వ్యక్తికి ఒక పని ఉంది. నువ్వు పంపబడితే ఒక పని నిమిత్తం పంపబడుతున్నావు. నువ్వు నేను పంపబడుతున్నావు. వీఆర్ బీయింగ్ సెంట్ ఫర్ ఎ పర్పస్, ద పర్పస్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, పంపబడ్డం ద్వారా ఒక మనిషి, పంపబడ్డం అంటున్నామంటే దేవుడు పంపించిన వానికి ఆయన వనరులు ఇస్తాడు. దేవుడు ఎవరిని పంపిస్తాడో వాళ్ళని నింపుతాడు. పంపబడ్డావు అంటే నువ్వు నింపబడతావు అని అర్థం. స్తోత్రం. తాను పంపిన వారిని ఎవరిని ఆయన వదిలిపెట్టలేదు. పంపిన వారిని నింపగలిగిన వాడు, పంపిన వారిని చంపగలిగిన వాడు కాదు ఆయన, పంపిన వారిని నింపగలిగిన వాడు. ఒకటి, పంపబడ్డం ద్వారా యోహాను ఎలా ప్రకాశించాడు, అరణ్యములో ఎలా ప్రకాశించాడు, వాక్యాన్ని చేత పట్టుకొని ఎలా ప్రకాశించాడు. ఆయన పంపబడ్డాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో, మోషే నేను నీకు తోడై ఉన్నాను. ఓ రైట్, బాగానే ఉంది. ఇదేంటో తెలుసా? దిస్ ఈజ్ అ సైన్. ఇదొక సూచన. దేనికి సూచన? నేను నిన్ను పంపితిని అనడానికి నీకు సూచన. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు 2వ వచనంలో మనం చదువుకున్నాం గత దినాల్లో. స్తోత్రం. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ, స్తోత్రం, దైవ సాన్నిధ్యము కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. దైవ సాన్నిధ్యాన్ని దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని అనుభవించకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా అక్కడక్కడ కొంతమంది ప్రజలు దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారు. రికగ్నైజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, పంపబడ్డం ద్వారా ప్రకాశించాలి, ప్రకాశిద్దాం. నిన్ను చీకటి ప్రపంచంలో పంపాడు అంటే, తోడేళ్ల ప్రపంచంలోకి నిన్ను పంపించాడంటే తోడేళ్లాగా మారిపోవడానికి కాదు, చీకటి ప్రపంచంలోకి వెళ్ళి నువ్వు చీకటిగా మారాలని కాదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, పంపబడ్డం ద్వారా ఆయన ప్రకాశించాడని. రెండవది మనం ఆలోచిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని. అరణ్యములో ఎలుగెత్తి చెప్పేటువంటి ఒకని శబ్దాన్ని. జీసస్ ఆన్సర్డ్, ఐ యామ్ అన్ అర్జెంట్ థండరస్ వాయిస్ క్రైయింగ్ అవుట్ ఇన్ ద డెజర్ట్. నేను ఎవరో తెలుసా? అర్జెంట్ థండరస్ వాయిస్ క్రైయింగ్ అవుట్ ఇన్ ద డెజర్ట్. ఎడారులో లేకపోతే అరణ్యములో అరుస్తున్నా నేను. అరుపులే నా మినిస్ట్రీ. అంటే అరుపులే మినిస్ట్రీ అని కాదు. క్లియర్ ద వే అండ్ ప్రిపేర్ యువర్ హార్ట్స్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ యావే. ఇది నా వాయిస్. హల్లెలూయా. అంతకుముందు కింద వచనాల్లో మనం గమనిస్తే, జాన్ క్రైడ్ అవుట్, లుక్, హీ ఈస్ గాడ్స్ ల్యామ్. అరణ్యములో కేకలు వేస్తున్నాడు. ఎవరు లేరు కదా ఇక్కడ, ఎందుకు నేను కేకలు వేయడం అనుకోకుండా ప్రకటించడం ద్వారా ప్రకాశించాడు. ప్రకటించినప్పుడు ఆయన సందేశం ప్రజల్లోకి వెళ్ళింది. ఆయన గురించిన వార్త ప్రజల మధ్యలో తెలిసింది. స్తోత్రం, హల్లెలూయా. రెండవ విషయం మనం ఆలోచించిన విషయం, ప్రకటించడం ద్వారా మనం ప్రకాశించగలం.
ప్రకాశించాలంటే ప్రకటించాలి. నువ్వు ప్రకాశించాలంటే పంపబడాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1:29. స్తోత్రం. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎస్, మరునాడు 2 మరునాడులు కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. 29వ వచనంలోను 36వ వచనంలోను ఇదిగో మా బంధువు అయినటువంటి యేసు, లేదా మా కజిన్ కుమారుడైనటువంటి యేసు అని కాదు, దేవుని గొర్రెపిల్ల, తండ్రి అయిన దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి పంపబడడం ద్వారా ప్రకాశించవచ్చు. కాబట్టి దేవుని చేత పంపబడండి. ఇఫ్ యు ఆర్ బీయింగ్ సెంట్ బై గాడ్, యూ వుడ్ షైన్ ఇన్ యువర్ ఏరియా. ఈ ప్రాంతంలోనూ ప్రకాశిస్తావు. ప్రకటించడం ద్వారా ప్రకాశిస్తాం. అంటే దేవుని సువార్తను ప్రకటిస్తే మనం ప్రకాశిస్తాం. వారి పాదములు ఎంతో సుందరములు అన్నారు, అనగా వారి నడక, వారి ఆల్ బీయింగ్, వారి జీవితం ఎలా మారుతుంది ప్రకటించడం ద్వారా అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి పంపబడడం ద్వారా ప్రకాశిస్తామని, రెండోది ప్రకటించడం ద్వారా మనం ప్రకాశిస్తామని, మూడోది ప్రత్యక్షత కలిగి ఉండడం ద్వారా. ప్రత్యక్షత లేని వాడు ప్రకాశించలేడు. వాడు చీకట్లో ఉన్నట్టుగా ఉంటుంది వాడి పరిస్థితి. ప్రత్యక్షత కలిగిన వాడు ప్రకాశించేటువంటి అనుభవంలో ఉంటాడు. ఎందరైతే అనేకులను నీతి మార్గం అనుసరించి నడిపిస్తారో, తిప్పుతారో, వారు ఆకాశ మండల బందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు. స్తోత్రం. మనం ప్రకాశించాలి. ఇది దేవుని చిత్తం. చల్లారిపోయి మిగిలిన నిప్పు రవ్వను ఆర్పబోతున్నారు అన్నట్టుగా ఉన్నటువంటి ఆ కంప్లైంట్ లాగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలను. స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండాలంటే అదేదో సూచిస్తుంది. దైవ సాన్నిధ్యము అనేది నిరంతరం ఉండేది, కానీ 4 నిమిషాలు ఉండేటువంటిది కాదు. మనం చేసే ఆరాధన లాంటిది కాదు దైవ సాన్నిధ్యం. మనం ఆరాధన చేసే 10 నిమిషాలు చేసేటువంటి ఆరాధన లాంటిది కాదు దైవ సాన్నిధ్యం. ఇట్స్ నిరంతర ప్రవాహం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. తర్వాత 4వ విషయాన్ని చెప్పి ముగించేస్తాను. మనం ఎలాగా ప్రకాశించగలం? చదువుదాం. యోహాను సువార్త 3:29. మరునాడు యోహాను స్తోత్రం. యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోకపాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 3:29. స్తోత్రం. He is the bridegroom and the bride belongs to him. I am the friend of the bridegroom who stands nearby and listens with great joy to the bridegroom's voice. Because of his words my joy is complete and overflows. స్తోత్రం. 30. It is necessary for him to increase and for me to decrease. సరే, దాంట్లో గడలేదు. 4వ విషయం, ప్రభువునందు ఆనందించడం ద్వారా, ప్రభు స్వరాన్ని బట్టి ఆనందించడం ద్వారా, ప్రభు మాట విని ఆనందించడం ద్వారా స్తోత్రం ఆనందం కలుగుతుంది మనకు. సాయంకాలం నేర్పు వచ్చి రాత్రి అంతా ఉన్న ఉదయకాలం సంతోషం కలుగును. చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం మనకు కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. యోహాను ఒక్కడే కాదు ప్రకాశించగలిగింది. స్తోత్రం. 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 ఆయనలో ఆనందించాలి. యేసు ఆ గడియలో, లూకా సువార్త 10వ రాయబడింది, ఆ గడియలో పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించింది. స్తోత్రం. శిష్యులు ఆనందించారని కాదు, యేసు ఆ గడియలో బహుగా ఆనందించాడు. కొన్ని గడియలు ఉన్నాయి నీ జీవితంలో బహుగా ఆనందించాల్సిన గడియలు.
బహు ప్రలాపము చేయాల్సినట్టు గడియలు కాదు, ఆనంద బాష్పాలు కార్చాల్సినట్టు సమయం, ఆనంద బాష్పాలు కారాల్సిన సమయం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నువ్వు ప్రకాశిస్తున్నావా? నిజంగా ప్రకాశిస్తున్నట్టు నీకు నువ్వే చెప్పుకుంటున్నావా? యేసు ప్రభు చెప్తున్నాడు, అతను మండుచూ ప్రకాశించున్న దీపమైనాడు. యోహానే ఇలాగైతే యేసు ప్రభుని గురించి చెప్పాలంటే ఇంకా ఎంత గొప్పగా చెప్పొచ్చు. యోహానే వెలిగాడు, ఒక ఊపు ఊపాడు, వెలిగాడు, ఓ ఉజ్జీవం యొక్క అగ్నిని రగిల్చాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ రోజులో ఉజ్జీవ కూడికలు జరిగాయని కదా నా మాటల యొక్క ఉద్దేశం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నువ్వు నేను అతని వెలుగులో ఉన్నప్పటికీ కూడా మీరు ప్రకాశించలేదు. స్తోత్రం. ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు ముఖం వెలిగినట్టుగా ఉంటుంది. బా ఏమండి, ఎందుకంటే ఎంత సంతోషంగా ఉన్నారు? స్తోత్రం. మనము సంతోషంగా ఉన్నప్పుడు మన ముఖం వెలుగుతున్నట్టు ఉంటుంది. ఆత్మలో సంతోషించాలి. ఏదో పిచ్చి జోకో కుళ్ళు జోకో చెప్పుకొని నవ్వుకొని పడి నవ్వుకోవడం, కడుపు నవ్వుకోవడం కాదు మనకు కావాల్సింది. ఆత్మీయ జీవితం నవ్వులాట్ల కోసం కాదు. కాబట్టి అలాగే నవ్వకుండా ఉండమని కాదు, నవ్వాలి, సంతోషించాలి. స్తోత్రం. ఆత్మలో ఆనందించాలి. మనం చేసే ఆత్మలో పనులు, ఆత్మ సంబంధమైన విధానాలు అప్పుడు ఆత్మలోనే చేయాలి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో మనందరము అలాగే తలొంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోవడానికి ముందుగా ప్రశ్నించుకో. ఇదేంటండి ప్రశ్నించడం ఏంటి? ఎవరిని? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆయన వెలిగిస్తున్నప్పుడల్లా అపవాది బయటకు వచ్చి ఆర్పేస్తున్నాడు. కొన్ని బర్త్డే కేక్స్ మీద క్యాండిల్స్ పెడతారు, ఇవి ఎంత ఆర్పివేయాలని ప్రయత్నం చేసినా ఆరిపోవడం లేదు. ప్రతి దీపము ఆరిపోవాల్సిందే. నూనె లేక, సిద్ధల్లో నూనె లేక దివిటి వెలగలేని పరిస్థితి ఏర్పడి, పెళ్లి కుమారుని కలుసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ 5 మంది బుద్ధి లేని కన్యకల యొక్క పరిస్థితి ఎంత వేదనగా ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం. ప్రకాశించాలి, ప్రకాశిద్దాం. మనల్ని ప్రకాశింప చేయగలడు ఆయన. నీతిమంతులైతే తండ్రి సన్నిధిలో, తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు. యెహోవాను ప్రేమించువారు బలము కలిగి సూర్యుని వలె ఉదయిస్తారు అని న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో బారాకు, దెబోరా పాడినటువంటి పాటలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఈ టీవీ సందేశాల ద్వారా ఏదో మిమ్మల్ని ప్రశ్నించాలని కాదు, కానీ మనల్ని మనం పరిశీలించుకునే సమయం. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటున్నప్పుడల్లా నన్ను నేను ప్రశ్నించుకుంటూ కూడా ఉంటాను. ప్రతి ఒక్కరూ తను తాను పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. యామ్ ఐ కరెక్ట్? ఈజ్ హీ కరెక్ట్? ఈజ్ షీ కరెక్ట్ అని మనం విచారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దయచేసి స్తోత్రం, స్తోత్రం. దయచేసి మీరున్న స్థలంలో ఎక్కడున్నా కానీ మీ తలలోంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రభువా, నేను ప్రకాశించాలని ప్రభువుని అడుగుదాం. ప్రకాశాన్ని పేరు ఉండొచ్చు, కానీ నువ్వు ప్రకాశించకపోతే వ్యర్థమే కదా. ప్రభువుని అడుగుదాం ప్రకాశించేటువంటి కృప. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మేము ఆశించినట్లుగా, మేము ప్రార్థించినట్టుగా ప్రభువా, మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ప్రకాశించమని మాకు ప్రబోధాన్ని ఇస్తున్నారు. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం.
యోహాను పంపబడడం ద్వారా, ప్రకటించడం ద్వారా, ప్రత్యక్షత కలిగి ఉండడం ద్వారా, ప్రభునందు ఆనందించడం ద్వారా ఆయన ప్రకాశించాడని మేము మీ మాటల ద్వారా విన్నాం. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తూ, రాబోయేటువంటి దినాల్లో ప్రసారమయ్యేటువంటి ఎపిసోడ్లు, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ సందేశాలు, యోహాను సువార్త ధ్యానాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మార్చమని అడుగుతున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా అనేకులు ఆత్మ సంబంధంగా ప్రకాశించే అనుభవంలోకి తీసుకున్నామని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంకా ఎవరైనా శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే, లేదు అంటే జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నేనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ లింక్స్ మీ ఫ్రెండ్స్కి లేకపోతే మీ స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. తద్వారా ఇంకా కొంతమంది నా పర్సనల్ ఛానల్కి, శాంతి టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా చేతనైనా మనం ప్రయాసపడి ప్రభు పనిని, ప్రభు యొక్క మాటల్ని, సత్యాన్ని ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మనకు ఉందనే సంగతిని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.